నేను పేదవాడిని, కష్టపడి జొన్న చేను పంచుకుంటున్నాను. ఇదే నా ఆధారం. కంచి చేను వేసినట్టుగా ఇతరులకు చెప్పవలసిన వారు మీరే. ఇలా చేస్తే నాకు దిక్కేది? ఇప్పుడు నేను నా కుటుంబం జీవించేది ఎలా అంటూ విలపించాడు. అతడి మాటలు వింటూ అందరినీ పిలిచి, తినమన్నది ఇతడే, ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి? తన పరివారంపై తప్పు నెడుతూ ఇతన్ని ప్రవర్తించడం ఏంటి అనుకుంటూ తన వాళ్ళందరూ కుంకులు తినడం ఆపి బయటకు వచ్చేయమని చెప్పాడు. ఆ రైతుని దుఃఖం చూడలేక అతని పంటకి తగిన ఖరీదు చెల్లించి నిర్ణయించాడు. ఆ రైతు పిట్టలను తోటటానికై తిరిగి మంచం మీద చేరాడు. వెళ్ళిపోతున్న రాజుగారి పరివారం చూసి, ఎందుకు వెళ్ళిపోతున్నారు? విరగకాసిన కుంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పాను కదా. కడుపారా తిని కావలసినది పట్టుకుని పోండి. రాజా, మీ పరివారానికి మీరు చెప్పండి, పరువులకు ఉపకారం చేయమని ఆ బ్రహ్మ వృద్ధ అన్నాడు. ఈ బ్రహ్మ రైతు